నన్ను 8 years నుండి మోసం చేశాడు ఈ దయాల్. నాగార్జున గారి మూవీ సింహం, కూలీ కాదు ఇది, సింహం. సైమన్ క్యారెక్టర్, సైమన్. నాగార్జున గారి క్యారెక్టర్ సైమన్. చెప్తున్నాను, ఒకటే గుర్తుపెట్టుకోండి, అక్కినేని ఫ్యాన్స్ కాళ్ళు ఎగరేసుకొని వెళ్ళండి. 100 కోట్ల సినిమా లేదన్నా 1000 కోట్ల సినిమా చూపెట్టాడు నాగార్జున. ఒకప్పుడు ఇండియాని చెక్ చేసింది కరోనా, ఇప్పుడు ఇండియాని చెక్ చేస్తున్నాడు మన నాగార్జున సోషల్ మీడియాని. అఖిల్ అండ్ చైతన్యకి రిటైర్మెంట్ ఉంటదేమో, నాగార్జునకి రిటైర్మెంట్ ఉండదు. నాగార్జున ఎప్పటికీ బ్రోనే. అమలా గారు మీకు దండం పెడుతున్నాను, ఎప్పటికైనా నాగార్జున గారు వాయిస్ బయట పెట్టండి, లేకపోతే మన్మధుని తన్నుకెళ్ళిపోతారు అమ్మాయిలు. ఆయన యాక్టింగ్, స్వాగ్, స్టైల్ అసలు మెంటల్ మాస్. నాకు ఫ్రాన్స్ బ్రో చంచి ఇచ్చి పడేశాడు నాగార్జున మాత్రం. ఒకటే చెప్తున్నాను, గుర్తు పెట్టుకోండి, ఇండియాకి ఒకడే కింగ్, అది నాగార్జున. మన్మధుడు అంటే నాగేరా, నాగంటే కింగేరా, కింగ్ అంటే ఒక్కడే రాది ఈ నాగార్జున. లోకేష్ కనగరాజ్ అంటేనే హిట్ మూవీ, బ్లాక్ బాస్టర్. తమిళోళ్ళకి ఫస్ట్ 1000 crores మూవీ కూలీ. ఒక్కసారే చెప్తున్నాను, గుర్తు చూసుకోండి ఒకసారి గట్టిగా. మూవీ తమిళ వాళ్ళదే, డామినేషన్ మాత్రం తెలుగు నాగార్జునది. ఇచ్చి పడేసాడు నాగార్జున మాత్రం. సినిమా అయితే సూపర్ ఉందన్న. ఇందులో ఎన్టీఆర్ మాత్రం నంబర్ 1 గా చూపించిండు. డైరెక్ట్ మాత్రం, డైరెక్ట్ నమస్కారం పెడుతున్నాం. సూపర్. ఎన్టీఆర్ లుక్ మాత్రం బాగుంది. ప్రతి ఒక్కరు అన్నిని ట్రోల్ చేస్తున్నారు, అన్ని ఎలాగొన్నాడు అనేసి. అన్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే ఆయన 6 ప్యాక్ చేశారు కాబట్టి ఆయన అలాగున్నాడు, లేకపోతే అన్నయ్య ఇంకా బాగుంటాడు. ఒకటి ఇంకేం కాదు, ఇద్దరికి సమానంగా ఈక్వల్ గా చూపించారు. అక్కడ ఎన్టీఆర్ తగ్గలేదు, ఇక్కడ ఋతుగ్రహం తగ్గలేదు, ఇద్దరు తగ్గలేదు, ఇద్దరు సమానంగా. యాక్షన్ సీన్ సూపర్ గా ఉన్నాయమ్మా, సూపరే సూపర్. సినిమా చూస్తుంటే కళ్ళు ఎడి తప్పాలి కూడా అర్థం అవట్లేదు. ఒక బాగా ఎన్టీఆర్ చూడాలా, ఋతుగ్రహం చూడాలి అర్థం అవట్లేదు మాకు. ఇద్దరు ఈక్వల్ గా వేసారు డాన్స్ అయితే, సూపరే సూపర్. ఫైట్లు కూడా సూపర్ గా ఉన్నాయి. మబ్బేస్తే వర్షం పడుద్ది, మా ఎన్టీఆర్ అని కొడితే బ్లడ్ పడుద్ది. పడింది థియేటర్ లో, అందరూ చూడండి ఎలా పడిందో బ్లడ్ ఋతుగ్రహణకి. సినిమాలో ఏమి చేయలేదమ్మా, చేసా, అన్ని చాలా చేసాం, కానీ ఏం చెప్పాలి. ఎన్టీఆర్ అని ఫోకస్ ఎక్కువ 6 ప్యాక్ మీద చూపించారు అంతే డైరెక్టర్. ఎన్టీఆర్ అని తక్కువ చేసి చెప్పిన ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఎన్టీఆర్ అని తక్కువ చేసి చూపించలేదన్నా. మూవీ హైలైట్స్ ఎన్టీఆర్ అన్న, ఋతిక్ రోషన్ ఎన్టీఆర్ గారి ఫైట్ ఉంటుంది, ఎన్టీఆర్ కూడా హైలైట్ అన్న సినిమాకి. దాని గురించి ఏం చెప్పాల్సి లేదమ్మా, ఎన్టీఆర్ బట్టి ఏమైనా పెడతారు, ఎన్టీఆర్ బట్టే పెడతారు. ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి అన్ని పెట్టిండ్రుగా. ఋతిక్ రోషన్ లేదు, తెలుగులో ఎవరు ఉన్నారు, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ అన్నారు, ఆయన వల్ల పెట్టింది ఇక్కడ టికెట్ కాస్ట్ కూడా. 2 కాళ్ళు ఎగరేసినట్టు ఉంది, ఒక పక్క ఋతిక్ రోషన్ అన్న, ఒక పక్క ఎన్టీఆర్ అన్న. ఇలాగ ఎగరేస్తే ఇద్దరు కలిపి అనమాట అర్థం. ఎన్టీఆర్ అని ఎవరు తక్కువ చేయలే, ఋతిక్ రోషన్ కూడా పైకి లేపారు, ఎన్టీఆర్ అని కూడా పైకి లేపుకున్నారు అన్న. కూలీ ముందు నిలబడు కదా అన్న, అది తమిళ రజనీకాంత్ తమిళ్లో ఫ్యాన్స్ ఉంటారు, తెలుగులో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఉంటారు. అక్కడ ఫ్యాన్స్ అక్కడే, ఇక్కడ ఫ్యాన్స్ ఇక్కడే, అంతే. ఓవరాల్ 5 out of 5 ఇస్తామన్నా. ఎన్టీఆర్ సినిమా సూపర్ హిట్ అన్న. బట్ ఎక్స్పెక్టేషన్ మీరి వాడు వచ్చిండు, సూపర్ వండర్ఫుల్ మూవీ. ఒకరు సేమ్ అది వాళ్ళ ఎప్పుడు యాక్టింగ్ ఎట్లా ఉంటుంది, ఒక కామెడీ, ఒక సీరియస్నెస్, యాక్షన్ అన్ని కలిపించినారు తలైవ. ప్లస్ నాగార్జున గారును యాక్షన్ క్యారెక్టర్ ఫస్ట్ టైం నేను చూస్తాను. ఇంత యాక్షన్లా ఇంత ఒక వెరితనంగా చేసిందంటే ఫస్ట్ టైం చూసినాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పడేసినాడు. ఒక్క మెయిన్ ఉపేంద్రకి ఇచ్చిన మ్యూజిక్ అంతా, ప్లస్ అమీర్ ఖాన్కి ఇచ్చిన మ్యూజిక్, ఇంకా కొన్ని రోజులకి అద్దా మీకు అందరికి థీమ్గా ట్యూన్గా ఉన్నాం. ఒక్కరొకరిదే హైలైట్, మీరు మూవీ హైలైటే చెప్పాలి. ఓవరాల్ చెప్పాలంటే అందరిది యాక్టింగ్ ప్లస్ డైరెక్టర్ది డైరెక్షన్ బాగుంది. రేటింగ్ అవుట్ ఆఫ్ 10. నా సైడ్ నుంచి 10 ఇస్తాను. వార్ 2 సూపర్ ఉంది. యాక్షన్ సీన్స్ అంటే బెటర్. ఎన్టీఆర్ ఎంట్రీ నుంచి బెటర్ ఉంది మూవీ. బెటర్. సో రితిక్ హైలైట్ లేకపోతే ఎన్టీఆర్ హైలైట్ అంటే ఏం చెప్తారు?
ఈక్వల్ ఉంది, డాన్స్లో కూడా ఈక్వల్ ఉంది ఇద్దరిది, అంత ఏం అట్లా ఏం లేదు కానీ ఈక్వల్ ఇచ్చింది. కానీ ఎన్టీఆర్కి కొంచెం హైలైట్ ఉంది, హైప్ ఉంది దాంట్లో ఎన్టీఆర్కి. లేదు అట్లా ఏం లేదు, ఎన్టీఆర్కి మంచి ఉంది. దాని నుంచి ఎన్టీఆర్ నుంచే బాగుంది, బాగుంది. చేసిండు. నాకు ఎన్టీఆర్ రోలే బాగా నచ్చింది. ఎన్టీఆర్ రోల్, ఫైట్స్, యాక్షన్ సీన్ మంచిది. ఇప్పుడే వార్ 2 సినిమా చూశాను. ఇది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమా కాదు. ఇంగ్లీష్కి అమ్మ మొగుడు సినిమా ఇది. సినిమా మాత్రం సూపర్ హిట్. సినిమా పొరపాటున హిట్ కాలేదనుకో, ఇక నాగవంశీ జాతకం బాగాలేనట్టే. ప్రొడ్యూసర్ నాగవంశీ జాతకం బాగాలేనట్టే. సినిమా మాత్రం సూపర్ హిట్. ఈసారి మాత్రం హిట్ కొట్టాడు. 400 కోట్లు కాదు సినిమా, 1000 కోట్లు పెట్టచ్చు ఈ సినిమా బడ్జెట్. అలా తీశాడు సినిమా. చాలా సూపర్. సినిమా థియేటర్ మొత్తం గూస్ బంప్సే. ఫైట్స్ మొత్తం ఫైట్స్. ఏం నచ్చిందంటే సినిమాలో ఉన్నాయే ఫైట్స్. బోర్ కొట్టలే, ఎక్కడ బోర్ కొట్టలే, మొత్తం గూస్ బంప్సే. మొత్తం ఇంటర్వెల్ ఫ్లైట్ సీన్ చూస్తే మాత్రం మొత్తం ఛాతీలు వేసింది నాకు. మామూలుగా లేదు, మొత్తం చింపి పాడేసిండు, మొత్తం ఛాతీలు వేసినాయి. మొత్తం సూపర్ ఉంది సినిమా, మొత్తం గూస్ బంప్సే. మొత్తం సూపర్. 400 కోట్లు పెట్టినందుకు న్యాయం చేసిండు సినిమాకి. 1000 కోట్ల సినిమాలో చూపెట్టిండు సినిమాని. It's a very good movie. Sorry? No, Coolie. తెలుగు రాదు, ఎలా చూసారు మూవీ? Tamil. Yeah. So what are the highlights in this movie? Sorry? Highlights. The de-aging was very good. They made Rajini look younger, and everyone got like a good amount of screen space. Very good presence. Okay, what you noticed of previous movies about Rajinikanth sir, like his dialogue delivery, his action scenes, his Everything, dancing? very good elevation, like much better. I think The de-aging of Rajinikanth in this movie is really good. Like during the climax, they de-aged him and they showed scenes, which was really good. But I would not say this is Lokesh's best movie. Okay, have you noticed before any Nagarjuna films? No, not really. but this is like very good. But I like Nagarjuna's acting in this movie. Very good acting. He did a good acting as a villain in this movie. Okay. So what about Monica? Oh yeah, that was That good. song was really good. Really good. Every- I yeah. enjoyed it. Nagarjuna also had like dancing sequences and all, so that was very nice. Obviously, Rajinikanth. Rajinikanth. I'm a Rajini fan, so I came Yeah, with this. but everyone did really Tell well. me any dialogue in this movie? Right, Rajini sir dialogue. He can speak Tamil. I don't know, like I don't He speak can Tamil. understand either in Tamil or any language. He'll say he's a big Rajini fan. Or is any mannerism in this movie? Yeah, the de-aging and all was very good. Like they made him look younger, and he swings like the cigarette from either side. That's really good. All the old Rajini movies, everything they've replicated it again. So it's really good. Good movie. Everyone go watch it. Rating please. Sorry, Rating. 10 out of 10. 10 out of 10. Yeah, yeah. Okay. లేదు అలా ఏం లేదు. కొంచెం ఓకే ఈక్వల్ సినిమాలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటండి? ప్లస్ ఎన్టీఆర్ యాక్షన్, హృతిక్ యాక్షన్ మైనస్ అంటే స్పై మూవీ అంతే. కొంచెం ప్లాట్స్ ఎమోషనల్ ఉందా? ఎమోషనల్ ఉందా సినిమా? లాగ్ ఉంది సినిమాలో అన్నారు, ఏంటి? లాగ్ ఏం లేదు. లాగ్ సినిమా లాగ్ ఏం లేదు. బాగుంది. సినిమాలో ఏం నచ్చింది మీకు? హైలైట్స్ ఎన్టీఆర్ యాక్షన్ అండ్ యాక్షన్ మూవీ. హృతిక్ యాక్షన్ ట్విస్ట్స్ కూడా చాలా ఉన్నాయి. హీరోనా విలన్ అనేది మీరే తెలుసుకో. బాగుంది. ఓవరాల్ గా మూవీ రేటింగ్ ఎంత ఇస్తారు? కూలీ ఎలా ఉంది? అదిరిపోయింది సినిమా, బ్లాక్ బస్టర్. అవునా? ఏం నచ్చింది బాగా? ఏం నచ్చిందంటే సినిమా నచ్చింది. ఒకటే నచ్చుతుందండి సినిమా అంటేనే అంత ఒకటి ప్రాబ్లం. నచ్చిందని మనకి సినిమాలో ఒక actions సినిమా నచ్చాయా? అంటే ఒకటి ఉండదు. నచ్చిందా? సినిమా స్టోరీ మొత్తం ఓవరాల్ సినిమా ఎలా ఉందంటే బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. Blockbuster. ఆ, అది So, నాగార్జున గారి గురించి, రజనీకాంత్ గారి గురించి చెప్పరా? రజనీకాంత్ గారి యాక్టింగ్ చాలా బాగుంది, అద్భుతంగా చేశారు. నాగార్జున యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అమీర్ ఖాన్ ఎంట్రీ చాలా బాగుంది, Okay. చాలా So, బాగుంది. rating ఎంత ఇస్తారు? 10/10. 10/10. ఎలా ఉంది వార్? బాగుంది బాగుందా? ఇంకో ఆయన ఎన్టీఆర్ ఫ్యాన్ ఆయన మాట్లాడారు. ఎవరో ఒకరు మాట్లాడండి. సినిమా బాగుంది ఇంకంటే ఇంకేం చెప్పాలి. యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళారు కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయినా లేదా? ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాం. రీచ్ అయ్యారు. ఎలా ఉన్నాయి యాక్షన్ సీన్స్? మీరేం నోటీస్ చేశారు మూవీలోని? నువ్వులో ఏం నోటీస్ చేస్తాం, ఎన్టీఆర్ నే చూస్తాం కదా అందరం. అంతే. సాంగ్స్ బాగున్నాయి. ఓకే, అన్న దర్శనం కోసం ఈ మైక్ ఎవరు తీసుకెళ్ళిపోతున్నా మైక్. బాగా అయింది. ఓకే. సో రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ రేటింగ్ 10కి 10. 10 కి 10. ఓకే. అన్నా ఏ సినిమా చూసావు అన్నాను అన్నా?
అనా ఏ సినిమా చూసినావు నువ్వు? వాడు సినిమా ఏం నచ్చలేదు చెప్పు నీకు. మరి ఏమంటున్నావు? ఏం నచ్చలేదు నీకు చెప్పరా? అదే అరే ఒపీనియన్ ఏం నచ్చలేదు చెప్పు, నేను దాన్ని ఆన్సర్ ఇస్తావా? నీకేం నచ్చలే? నీకేం నచ్చలేదు చెప్పు, నీకేం నచ్చలేదు చెప్పు బాయ్. నువ్వు పాయింట్ ఏం కదా ఎవరు నీకు ఎప్పుడైనా సినిమా చూసిన మొక్కమా నీది? నీ సినిమా చూసిన మొక్కమా? ఎప్పుడైనా ఏ సినిమా చూసినావు చెప్పు. నువ్వు ఏం కదా నచ్చలే నీకు? నువ్వు సినిమా చూసినావు? నువ్వు సినిమా చూసినా? సినిమా ఏదైనా సినిమా ఆగమ్మా మేడం, మన చెప్తానా నీకు? సినిమా ఎప్పుడైనా సినిమా చూసిన మొక్కమా నీది? ఈ సినిమా చూసిన మొక్కమా మేడం? ఇక సినిమా వాటు సినిమా రితిక్ రోషన్ గారి ఎంట్రీ ఎట్లుంటుంది భయ్యా? ఇట్లా నీకు చెప్తా, ఏం టెన్షన్ పడక రావే అనా, బాధపడకు. లోపల నేను చెప్తా అయితే నువ్వు వెళ్ళిపో. ఏ లంగున్నాడు అందరు లంగా రివీల్ వినకుండా బాయ్. నేను చెప్తున్నా బరాబర్ చెప్తున్నా 100%. అన్నా ఏమన్నా ఒపీనియన్ అన్న ఎన్టీఆర్ కోసమే 5 పాయింట్ ఇవ్వాలి. ఈ గాడిది గారు 1.5 ఇస్తా అంటే చిల్లరగా ఏమన్నా నేను ఈ గాడిద కొడుకు ఏమన్నా చెప్పు. వాడు సినిమా ఏమన్నా చూసినాడు? ఏమన్నా సినిమా చూసినా మొక్కమా అటు పట్టదల సాలే గాంధీ. నేను చెప్తా చూడు భయ్యా, ఫస్ట్ రితిక్ రోషన్ గారు వస్తారు, ఎక్సలెంట్ ఉంటుంది ఎంట్రీ సీనే. దాని తర్వాత మన ఎన్టీఆర్ అన్న వస్తాడు, పొట్టాడు అంటాడు. పొట్టాడు అనడానికే వాడు ఫ్యాన్ అయి ఉండాలి, అభిమానం అయి ఉండాలి. ఈ సినిమాలు ఉంటే ఇట్లాంటి బటనా కొడుకులు చూడొద్దు. నేను చెప్తున్నా చూడు, ఆయన ఎంట్రీ సీనే 500 కోట్లు ఇవ్వచ్చు. ఎంట్రీ సీన్ 3 సినిమాలు కలిపి కొడితే ఎన్టీఆర్ అన్న గారి ఎంట్రీ సీన్ ఉంటుంది. ఆ గాడిది గారి సినిమా చూడలే, ఏం చూడలే, ఆడు ఫేక్ రివ్యూస్. వానికి ఏం చెప్పాలి నేను? చెప్పాక అక్క ఈ స్టోరీ ఇండియాకి సంబంధించింది ఉంటుంది, ఎక్సలెంట్ అక్క. డాన్స్ మాత్రం చింపి మైండ్ బ్లో. పాట మాత్రం డిసప్పాయింట్ చేసింది. పాట ఆ హిందీ పాట ఆలియా ఉంటది, ఆ డైరెక్ట్ హిందీ తెలుగులో డబ్ చేసినట్టు ఉంది. అది నాకు నచ్చలే. మిగతా అందరు టోటల్ స్కీమ్ ప్లే ఇట్లా చూసిండమ్మా. అది ఇట్లా ఉరుకుతుడు అక్క, ఇట్లా ఉరుకుతుడు అమ్మ. ఎక్సలెంట్ సూపర్. ఎన్టీఆర్ అన్న అక్క ఫైట్ అర్థమైంది అక్క. బాలకృష్ణ మించి బాలకృష్ణ పనికాడు. బాలకృష్ణ కుదితే నేను చెప్తా చూడు, బాలకృష్ణ ఫైట్లు మొదలు పెడితే బాలకృష్ణ మించి ఉంది ఫైట్. మనం రితిక్ రోషన్ గారు దుమ్ 1 దుమ్ 2 అది ఏదో సినిమా ఆ రొటీన్ యాక్టింగ్. ఎన్టీఆర్ అన్న సినిమాకి యాక్టింగ్ చేంజ్ అవుతుంది. ఎన్టీఆర్ అన్న సినిమాకి యాక్టింగ్. సాంగ్స్ నచ్చలే, మిగతాది జబర్దస్త్. నేను ఇప్పుడే వాటు సినిమా చూశాను, సూపర్ ఉంది సినిమా, ఎక్సలెంట్, అసలు వేరే లెవెల్ మూవీ. హలో గురు, ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ 1 సైడ్ గురు, వేరే లెవెల్ సినిమా, సూపర్. అసలు రితిక్ రోషన్ గారు అసలు ఆ బాడీ ఏంది, ఆ పర్సనాలిటీ ఏంది, ఆ కళ్ళు ఏంది, ఇట్లా చూస్తే అసలు ఎవరు డామినేట్ చేశారు రితిక్ రోషన్ గారికి. ఆయన రొటీన్ గా చూస్తాం మనం, రొటీన్ గా రితిక్ రోషన్ గారిని ప్రతి ఒక్కరు అదే బక్కగా ఉంటాడు, అదే డాన్స్ చేస్తాడు. కానీ ఎన్టీఆర్ అన్న దేవరకు ఒక యాక్టింగ్ ఉంటుంది అక్క. నువ్వు చూడవు రితిక్ రోషన్ చూసినా ఎట్లుంది? దేవర సినిమా ఒక యాక్టింగ్ ఉంటది, మన ముదిరాజ్ అన్న లాగా చేపలు పట్టేది. ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటది, కానీ రితిక్ రోషన్ అట్లా ఉండదు. సేమ్ అదే హైట్, అదే బక్కగా. రితిక్ రోషన్ గారు అండ్ ఎన్టీఆర్ గారు సేమ్ ఈక్వల్ చూపించారు. ఇందులో రితిక్ రోషన్ గారు హీరో క్యారెక్టర్ చూపించారు, మన ఎన్టీఆర్ అన్న హీరో కాదు, నెగిటివ్ విలన్. ఫైట్స్ మాత్రం చెప్తున్నా గూస్ బంప్స్ వచ్చినాయి, గూస్ బంప్స్. బాలకృష్ణ అఖండ వేరు దేవుడా సినిమా చెప్తున్నా, నాకు ఇవి చెప్పండి. సినిమా వేరే లెవెల్ ఉంది, వాటో సినిమా ఉంది. యాక్చువల్ గా నేను కూలీ మూవీకి వెళ్దాం అనుకున్నా, కూలీ మార్నింగ్ హౌస్ఫుల్ అయిపోయింది. కూలీ కూడా చాలా బాగుందంట. నాగార్జున గారు యాక్టింగ్ వేరే లెవెల్. నాగార్జున గారు కూలీలో అమీర్ ఖాన్ అండ్ ఎవరు మన ఉపేంద్ర అందరు ఉన్నారంట. సెకండ్ హాఫ్ కొంచెం బాగుందన్నారు. గురు ఎన్టీఆర్ అన్న చెప్తాను. ఎన్టీఆర్ షెట్టిప్పలా లేదా చెప్తున్నా. సినిమా మాత్రము వాటు మాత్రం చెప్తున్నాను 10,000 కోట్లు పక్క. ఈ రోజే వస్తాయి 5,000 కోట్లు. వాటుకు 10,000 కోట్లు రాలేదనుకో చెప్తున్నా నేను. 10,000 కోట్లు వాటుకు రాలేదనుకో నేను సగం గుండు కొట్టించుకొని వస్తాను నెక్స్ట్ రివ్యూకు. నా పేరు రవి, సగం గుండు. అడ్రస్ నా
పేరు రవి, నేను ఉండేది వనస్థలిపురం. నేను మెజిషియన్. చెప్తున్నా వాటు 10,000 కోట్లు రాకపోతే సగం గుండు. చెప్తున్నా గురు, ఐ లవ్ యూ గురు, ఐ లవ్ యూ వాటు. చింపి పడదగినా ఎవడైనా పొట్టోడైనా గుడ్డలు ఇడదీసుకోడా పొట్టోడు. ఏ ఆ పాట అర్థం కాలేక ఇన్నిల నుంచి డబ్ చేసినా నేను పాడతావు. చెప్పా ఈ డాన్స్ చేయాలా? అరే ప్రకాష్ రాజ్ తెలుగు అని బిడ్డ ఇట్లుండే ప్రకాష్ రాజ్ నీకు ఛాన్సులు వస్తాయి. ప్రకాష్ రాజ్ ఆ చిల్లర గారు తెలుగు వాళ్ళంటే పడదు. ఆ చిల్లర గారికి అరే ప్రకాష్ రాజ్ చూసినా వాటు నీకు ఛాన్సులు రావు. తెలుగు ఇండస్ట్రీ మర్చిపోరా గాడిది కొడక. వాటులో డాన్స్ మాత్రం అయితే ఇద్దరిది ఎక్సలెంట్ డాన్స్. అసలు ఇట్లా ఉంది, ఏ అట్లా కాదు, అట్లా కాదు, ఇట్లా 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 ఏ అట్లా కాదు, ఇట్లా ఏ డాన్స్ అట్లా కాదు మామ, మామ అట్లా ఇట్లా ఇట్లా. సినిమా ఇది అనిపించింది. సినిమా చాలా బాగుందమ్మా. వాటు సినిమా చూసాము. నిజంగా ఇందాక నేను చెప్పినట్టే ఒక కాలర్ ఎగరైతే ఎలా ఉంటుందో 2 కాలర్లు ఎలా అయితే ఎగరంటో చూపించాడు ఇందులో. సినిమా చాలా బాగుంది. వాటు ఎన్టీఆర్ సినిమా, పృథ్వీ రాసిన సినిమా కాదు, ఎన్టీఆర్ సినిమా. ఇది పృథ్వీ రాసిన సినిమా కాదు, ఎన్టీఆర్ సినిమా. చాలా సూపర్ సినిమా. డైలాగ్ లో యాక్షన్ డైలాగ్ లేవు, యాక్షన్. ఎన్టీఆర్ సినిమా అంటే డైలాగ్ ఉంటాయి కానీ ఇందులో యాక్షన్, సాంగ్స్, ఫైట్లు, ఎలివేషన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇద్దరు ఈక్వల్ ఉందండి. ఎవరు తక్కువ లేదు. RRR సినిమా ఎలాగైతే ఉందో దానికి డబుల్ ఇంపాక్ట్ ఉంది. చాలా బాగుంది. స్క్రీన్ ప్రెజెంటేషన్, ఆ సలాం సాంగ్ ఉంది చూసారా, చాలా క్యూట్ గా అనిపించింది. కానీ బాధ ఏంటంటే మా ఎన్టీఆర్ అన్నకి హీరోయిన్ లేదు. చాలా బాధపడుతున్నాడు. మా ఎన్టీఆర్ హీరోయిన్ ఉంటే ఒక సోలో సాంగ్ ఉంటే ఇంకా చాలా బాగుంది. ఏదైనా కానీ సినిమా చాలా బాగుంది. అవుట్ చెప్పాను డైరెక్టర్ గారికి, ఇది మీరు ఒకటే విషయం చెప్తున్నాను, మీరు వార్నింగ్ అనుకోండి లేదా ఇంకోటి ఏదైనా అనుకోండి, కానీ మా హీరోకి మాత్రం హీరోయిన్ కావాలా, ఆకాశంలో దింపాలా. జాన్వీ కపూర్ పెట్టండి సాంగ్. బాలీవుడ్ కదా, జాన్వీ కపూర్ బాలీవుడ్. లేదు జాన్వీ కపూర్ పెట్టండి. అన్నకి దేవరాలో ఎంత క్యూట్ గా ఉందో ఇందులో కూడా అంత క్యూట్ గా ఉంటుంది. ఒకవేళ జాన్వీ కపూర్ లేకపోతే సమంతరాన్ని తెచ్చి పెట్టండి. ఎందుకంటే సమంత అంటే మావాడు బాగా ఇష్టం. సమంత సినిమా చాలా బాగుంది. లేదు సినిమా చాలా బాగుంది అన్న. అవుట్ ఆఫ్ రేటింగ్ 3 వరకు ఇస్తున్నాను. చాలా బాగుంది. స్క్రీన్ ప్రెజెంటేషన్ చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రా ఏంటంటే చెప్పుకోదగ్గ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అబ్బా ఎవడ కొట్టాడు కానీ దాని దండం పెట్టాలి. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా ఉంది నిజంగా. వార్ సీక్వెన్సెస్ కానీ యాక్షన్ స్టోరీ అంటే ఏం లేదండి. యాక్షన్స్ అంటే పేరులోనే ఉంది కదా వార్ అని. మరి వార్ అన్నట్టు దానికి జస్టిఫికేషన్ లేకుండా ఏదో సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు చూపించినట్టు చూపించలేరు కదా. ద కంప్లీట్ ప్లాట్ ఈస్ బిహైండ్ ది యాక్షన్ సీక్వెన్సెస్. దానికైతే 200% మార్క్స్ ఇచ్చేయచ్చు. కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చండి. అంటే ఒకటండి, యాక్చువల్గా ఏంటంటే ప్లాటింగ్ లో ఖచ్చితంగా చెప్పాలంటే తారకన్న అభిమానులు ప్రతి ఒక్కరు కూడా తారకన్న ఎలివేషన్ సీన్స్ కోసమే వస్తారు. సో దట్ అక్కడ ఏంటంటే ఫస్ట్ లో కొంచెం తారకన్న ఎంట్రీ కొంచెం డిలేతో ఉండడం వల్ల అక్కడ ఎప్పుడు వస్తాడు అని చెప్పి ఎక్సైట్మెంట్ తోనే వెయిట్ చేసాము. అన్న వచ్చిన దగ్గర నుంచి మటుకు ఇంకా అందరూ స్లిమ్ అయిపోయాడండి. అసలు తారకన్న ఆ బాడీ అంటే అంత స్లిమ్ అయిపోయి ఒక్కసారిగా అంటే మనం ఆర్ఆర్లో చూసిన దానికన్నా ఇంకా స్లిమ్ అయిపోయారు. ఆ బాడీ కానీ చాలా అద్భుతంగా మెయింటైన్ చేశారు. అంటే దాంట్లో పోలిక లేదండి. అంటే ఆ లుక్స్ పరంగా దాంట్లో ఇంకా ఫేస్ లో కొంచెం డల్ గా అనిపించారు కంట్రీలో. బట్ దీంట్లో మ్యాసివ్ లుక్ అసలు అదిరిపోయింది. అంతే చాలా బాగుంది చూసేసి. నేను ఇప్పుడే వార్ 2 ప్రీమియర్ చూడడం జరిగింది. మూవీ అయితే నాకు పిచ్చిగా నచ్చేసింది. మూవీలో ప్లస్ పాయింట్స్, ఇంట్రడక్షన్ సీన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్, ఇంటర్వెల్ బ్యాంగ్, తర్వాత ఇద్దరు స్టార్ల డాన్సెస్. అండ్ నాకు మెయిన్గా బాగా నచ్చిన మూమెంట్ ఏంటంటే రీసెంట్ టైంలో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ ఈ సినిమాలో ఉంది. నాకు ప్రతి మూవీలో క్లైమాక్స్ చాలా డిసప్పాయింట్ చేస్తుంది, బట్ ఈ మూవీలో కూడా అదే డిసప్పాయింట్ చేస్తుంది అనుకున్నాను. పార్ట్ 3 అనేది హింట్ ఇచ్చాడు, బట్ అది తీయరా అనేది తెలియదు. బట్ క్లైమాక్స్లో మనం ఆ ట్విస్ట్ అనేది చెప్తే స్పాయిలర్ అయిపోతుంది.
తారక్ అన్న చెప్పినట్టు బొమ్మ అయితే అదిరిపోయింది అండ్ ట్విస్ట్ కూడా అదే ఉన్నట్టుంది. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి చెప్తున్నాం, తారక్ అన్నను తక్కువ చేశాడు, హృతిక్ అన్నను లేపాడు అన్నట్టు ఏం లేదు. ఇందులో ఎవ్వరు హీరోలు కాదు, ఎవ్వరు విలన్లు కాదు, ఇద్దరు పోటాపోటీగా నటించారు. మనకు ఇంతకుముందు బ్రో చెప్పినట్టు ఒక వెంకటేష్ మహేష్ బాబు మల్టీ స్టారర్ మూవీ ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి తీస్తే ఎలా ఉంటుందో, ఒక ఇద్దరు మల్టీ స్టారర్లు యాక్షన్ మోడ్లో తీస్తే ఈ మూవీ అనేది చెప్పచ్చు. ఖచ్చితంగా ఒకటే చెప్తున్నా, దేవరకి తర్వాత సాలిడ్ కంబ్యాక్ ఈ మూవీకి వచ్చింది. దేవరకి ఒక్క కాలర్ ఎత్తారు, ఈ మూవీకి 2 కాలర్లు ఎత్తినట్టు తారక్ అన్న చెప్పినట్టు ఖచ్చితంగా మీరు సినిమా అయితే చూడొచ్చు. రేటింగ్ 5కి 3 ఇస్తా. కొన్ని మైనస్లు ఉన్నాయి, బీజిఎం మీరు అన్నట్టు సాంగ్స్ అక్కడక్కడ సీన్స్ వల్ల కొంచెం డ్రాబ్యాక్ అయింది. బట్ ఎక్కడ కూడా మీకు సెకండ్ హాఫ్లో కానీ ఫస్ట్ హాఫ్లో కానీ ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు. 2.5 అవర్స్ ఖచ్చితంగా ఫుల్ యాక్షన్ మోడ్లో ఉంటుంది. ఎస్పెషల్లీ తారక్ అన్న అండ్ హృతిక్ మధ్యలో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్. 2-3 सीन्स ఉన్నాయి, ఖచ్చితంగా మీకు ఫుల్ మిల్స్ అని చెప్పచ్చు. ये बाकी डायरेक्टर्स भी देखना चाहिए. अगर स्पाई थ्रिलर एक्शन मूवीज बना रहे तो एक लकड़ी बड़ा लकड़ी लेके 10-10 लोगों को मारना नहीं है, परफेक्ट मेटिकुलस कोरियोग्राफी करना है. नहीं नहीं नहीं, एक्शन सीन्स ही स्ट्रेंथ है मूवी को. बाकी का स्क्रिप्ट वगैरह ठीक था, बट एक्शन सीन्स इतना अच्छा प्लान किया. द डिस्टेंस बिटवीन एक्शन सीन्स, the size of each action scene and the tempo and the graphics, everything was perfect in action scenes. So it is a proper commercial entertainer and अगर आप फैमिली के साथ बच्चों को लेके जाइए वो बहुत एंजॉय करेगा. వారు మేడం భయ అమ్మ తోడిపోయా భయ వారి సినిమాలో ఎన్టీఆర్ అన్న ఒక పక్క, హృతిక్ రోషన్ అన్న ఇంకో పక్క, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్స్ మ్యాన్, హనుమాన్ అన్ని సినిమాల్ని క్రాచ్ చేశారు భయ. రయ్యా ఏ మ్యాన్, స్టీల్ మ్యాన్, ఐరన్ మ్యాన్, ప్లాస్టిక్ మ్యాన్ అనుకో, ఏదన్నా అనుకో, ఏ మ్యాన్ అని అనుకో, పాప ఏది భయ ఫైట్లో గాల్లోనే ఎగిసి తన్నుకొని ట్రైన్ మీద గాల్లోనే, ఫైట్ మీద గాల్లోనే, ఆఖరికి నేలల్లో పడవల్లో కూడా గాల్లోనే ఫైట్లు, అన్ని గాల్లోనే ఉన్నాయి. డైలాగులు గాల్లోనే, సాంగ్స్ గాల్లోనే, యాక్టింగ్ స్టోరీ గాల్లోనే. ఇది ఒక గాలి సినిమా పోయా. హైలైట్ అదిరిపోయింది, అదే సినిమా మాత్రం అదిరిపోయింది పోయా. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ అన్ని క్రాచ్ చేసింది అంతే. సినిమాలో ఒక పక్క హృతిక్ రోషన్ అన్న, ఎన్టీఆర్ అన్న ఇద్దరు కొట్లాడుకుంటుంటే అబ్బా ఈ కొట్లాడుకుంటూ నాకైతే వాళ్ళ ఫ్రెండ్స్ పోయా, బెస్ట్ ఫ్రెండ్స్. దేశం కోసం వాళ్ళిద్దరూ త్యాగం చేస్తుంటే వాళ్ళ ప్రాణాల్లో ఫ్రెండ్షిప్ని కలిసి ఏమంటుందని క్యాన్సర్ ఫ్రెండ్షిప్ని నరికి దేశం కోసం వాళ్ళు పడే తపన, ఆ బాధ అదే ఆపో. కాబట్టి వారి సినిమా మాత్రం పోయా. ఈ సినిమాలో ఎన్టీఆర్ అన్న, హృతిక్ రోషన్ అన్న ఇద్దరు ఎక్కడ తగల. ఇద్దరికి ఫైటుల్లో కానీ, డ్యాన్సుల్లో కానీ, డైలాగుల్లో కానీ, యాక్టింగ్లో కానీ. ఏది మేడం హీరోయిన్ మేడం, నాకు హీరోయిన్ కైరాతు అని కీరకాయని కోసుకొని తినేద్దు అనిపించింది పోయా. ఏముంది పోయా, పిగరు బిక్రీలో ఉంది పోయా. ఎవరైనా పెళ్లి కానోళ్ళు ఎవరైనా ఈ సినిమాకి వస్తే పోయా పెళ్లి కానోళ్ళు ఈ సినిమాకి వచ్చారంటే ఖైరాతు అయితే ప్రేమల పడ్డ ఖాయం వచ్చాయి. మీకు ఈ జమర పెళ్లి కావక రాత్రి కల్లో మీ ఖైరాతు అని వస్తుంది. పెళ్ళైన వాళ్ళు వచ్చినా కూడా ఏముంది, కాసేపు చూస్తారు, కారిపోద్ది ఎక్కడ దాడా. చెప్పా కలెక్షన్ అయితే ఇప్పుడే చెప్తానా, వారి సినిమా ఎన్ని దేశాల్లో ఈ సినిమా తీశారో అంటే ఇంచుమించుగా ఈ వార్ 2 ఈ సినిమాని అన్ని దేశాలు తీసేశారు, అంటే కవర్ చేశారు అన్నమాట. అన్ని దేశాలు చెప్తున్నా, ఎన్ని దేశాల్లో అయితే ఈ సినిమా తీశారో అన్ని దేశాల్లోనూ ఈ సినిమా 1000 కోట్లు 1,00,000 కోట్లు రావాలంతే, వస్తుందంతే, ఆడుతుందంతే, ఆడిస్తామంతే, ఆడబోతుందంతే. కాబట్టి ఖచ్చితంగా ఈ వార్ 2 సినిమాని ఎవరు ఇంకా ఆపలేరు, ఇంకా ఎవరు దీన్ని కొట్టలేరు, ఎవరు దీన్ని తెచ్చారు. స్టోరీ కూడా